హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ ఆల్ టైమ్ ఫేవరెట్ నూడిల్స్ అనమాట. విత్ ఎగ్ నూడిల్స్ ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఆర్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నూడిల్స్ అండ్ ఈ క్యాబేజ్, క్యారెట్, బీన్స్, ఎనీ వెజిటేబుల్స్, చిన్నగా తరిగిన మిర్చి. అండ్ ఫస్ట్ అయితే మనం ఈ నూడిల్స్ని హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఒక పెద్ద బాండీలో వాటర్ పోసేసి అది బాయిల్ అవుతున్నప్పుడు వేయాలి. ఫస్టే వేయకూడదు. ఇది ఒక చిట్కా ఇక్కడ, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది. తర్వాత దాన్ని డ్రైన్ చేసుకోవాలి. వాటర్ కంప్లీట్గా డ్రైన్ చేసుకొని ఇలా కిందికి పైకి అంటూ ఉండాలి. ఎందుకంటే కింద వేడివేడిగా ఉండేసరికి ముద్దలాగా అయిపోతుంది. కొంచెం పల్కుగా ఉన్నప్పుడే తీసి డ్రైన్ చేసుకోవాలి వాటర్. అండ్ ట్యాప్ కింద పెట్టాలి. ఏంటంటే చల్లటి వాటర్తో డ్రైన్ చేస్తే ఈజీగా డ్రై అవుతుంది అన్నమాట. హాట్ వాటర్ అలానే ఉంటే మెత్తగా అయిపోతుంది. ఇది ఇలా ట్రై చేసి చూడండి మీరు ఈసారి. సో ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఏ వెజిటేబుల్స్ మీ ఇష్టం, కార్న్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసి దాని తర్వాత బీన్స్, క్యారెట్ వేసి లాస్ట్లో క్యాబేజీ వేస్తాను. ఎందుకంటే అది ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి. బీన్స్ అండ్ క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ వేసుకుంటాను. ఇందులో స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, ఇంకా పన్నీర్ ఉన్నా వేసుకోవచ్చు, ఇష్టం ఎనీ వెజిటేబుల్స్, క్యాప్సికమ్ వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలు ఓన్లీ ఉంటే ఇష్టంగా తింటారు. వేరే అన్నీ యాడ్ చేస్తే ఇంకా అది కర్రీలాగా అయిపోతుంది అన్నమాట. అండ్ ఇవి కొంచెం ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసేసుకుంటే తొందరగా మగ్గుతాయి. లాస్ట్లో క్యాబేజ్ వేసుకుంటే కొంచెం ఫ్రై అవ్వగానే మనం నూడిల్స్ వేసేసుకోవచ్చు అనమాట. ముందే క్యాబేజ్ వేస్తే మెత్తగా అయిపోతుంది. ఇది వచ్చేసి ఈజీ రెసిపీ అండ్ 10 మినిట్స్లో అవుతుంది. నూడిల్స్ అంటే అది మైదాతో చేసింది, ఎక్కువ టైమ్స్లో చేసుకోవద్దు. బట్ ఏంటంటే ఎప్పుడెప్పుడైనా మనకి రెస్టారెంట్లో తినాలి అనిపించినప్పుడు బయట వెళ్ళి తినే కన్నా ఇంట్లో ఇలా చేసుకుంటే ఈజీగా తినొచ్చు. పక్కనే ఇంకో కడాయిలో 2 ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఇందులో అయితే కొట్టేసి ఫ్రై చేస్తున్నాను. అందులో మిక్స్ చేసి ఏంటంటే డైరెక్ట్ అన్ని క్యాబేజ్, క్యారెట్, బీన్స్ అన్నిటికీ పట్టేస్తుంది. సో అలా మనకి ఎగ్ కనిపించదు అండ్ టేస్టీగా కూడా ఉండదు. ఎప్పుడైనా సపరేట్గా ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అవి మనకు ఫ్రై అయ్యేంతలోపు మనం ఎగ్స్ ఫ్రై అయిపోతాయి. దాని తర్వాత ఇది డైరెక్ట్గా అందులో వేసేసుకోవచ్చు, ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి. సో ఇప్పుడు ఎగ్స్ తీసి ఈ క్యాబేజ్ దాంట్లో వేసేస్తున్నాను. వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని తర్వాత నూడిల్స్ వేసేసుకోవాలి. నూడిల్స్ వేసిన తర్వాతే మసాలాస్ అన్నీ వేసుకోవాలి. నూడిల్స్ వేయక ముందే వేస్తే ఏంటంటే అన్ని వెజిటేబుల్ పీసెస్కే పట్టుకుంటుంది. నూడిల్స్కి అనేది స్పైస్ అనేది పట్టుకోదు. అందుకని తర్వాతే వేసుకోవాలి. ఇక్కడ పిల్లలకి చేస్తున్నాను నేను కాబట్టి కొంచెమే వేస్తున్నాను. అన్ని లైట్గా కారం, ఉప్పు, ధనియా పౌడర్ అండ్ కొంచెం చాట్ మసాలా వేసాను. తర్వాత సోయా సాస్ ఒక 1 కప్, 1 స్పూన్, 1.5 స్పూన్ నేను బాటిల్ క్యాప్తోనే వేసేసాను ఇక్కడ. తర్వాత కొంచెం రెడ్ చిల్లీ సాస్, ఇష్టం ఉంటే గ్రీన్ చిల్లీ సాస్, స్పైస్ తినాలనుకుంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసిన తర్వాతే కలుపుకోవాలి. ఊరికే కలిపితే ఈ నూడిల్స్ అనేది విరిగిపోయి మనకి అలా దారాలుగా లేకుండా అంత విరిగిపోయినట్టు అయిపోతాయి. అండ్ ఈ ఉప్పు కారం అనేది మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి వెజిటేబుల్ పీసెస్కి అండ్ నూడిల్స్కి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే రెడీ. సో ఏ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.